మొత్తానికి కాళేశ్వరం కమిషన్ తన నివేదిక ఇచ్చేసింది. జస్టిస్ పిసి ఘోష్ ఈ కమిషన్ నివేదికని 4-5 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి ఇరిగేషన్ శాఖకు అందజేశారు. అక్కడి నుంచి సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. అందులో 60 పేజీలు 3 మెన్ కమిటీ ఒకటేశారు. జీఏడీ కార్యదర్శి, ఇరిగేషన్ సెక్రటరీ, న్యాయశాఖ కార్యదర్శితో ఒక 3 మెన్ కమిటీ, ఐఏఎస్ అధికారుల కమిటీ వేశారు. ఆ కమిటీ 665 పేజీల నివేదికను చదివి అందులో 60 పేజీల్లో ఆ నివేదికను కుదించి 60 పేజీలను క్యాబినెట్ ముందుకు ఇచ్చింది. క్యాబినెట్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైంది. తెలంగాణ క్యాబినెట్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన అది దాదాపు 4 గంటల పాటు దీనిపై సుదీర్ఘంగా చర్చించింది. 60 పేజీల నివేదికను చర్చించింది. ఇందులో కొన్ని అంశాలను క్యాబినెట్ సమావేశం అనంతరం నేరుగా ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాదాపు మీడియా ముందు కూడా ఈ 60 పేజీల నివేదికపై ఆయన మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా మాట్లాడారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. వీళ్ళందరి సారాంశం ఒకటే, కేసీఆర్ తన ఇష్టానుసారంగా గత ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఇందులో ఎవరి అభిప్రాయాలకు వేటికి కూడా విలువ ఇవ్వలేదు. చివరికి వ్యాప్కోస్కి విలువ ఇవ్వలేదు, నిపుణుల కమిటీకి విలువ ఇవ్వలేదు. ఏం చేయాలనుకున్నారో అది చేశారు. అసలు నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద నిర్మించొద్దని చెప్పినా కూడా నిర్మించారు అంటూ కూడా భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరు చెప్పారు. రిపోర్ట్లో కూడా జస్టిస్ పిసి ఘోష్ కూడా అదే చెప్పారు. అదే నివేదికలో ఉంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కడైతే తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చారో సిడబ్ల్యూసి చెప్పింది, వ్యాప్కోస్ చెప్పిందని చెప్తూ వచ్చింది ప్రభుత్వం, గత సర్కార్ అంటే బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారు కానీ. అది తప్పు, ఆ విషయం నిజాయితీగా లేదు, అలా మార్చడం అనేది నిజాయితీగా లేదు అని నేరుగా పిసి ఘోషే ఈ నివేదికలో పేర్కొన్నారు. ఈ నిర్ణయం తీసుకోవడం నిజాయితీగా కనిపించట్లేదు అంటే ఏదో అనుమానం, ఏదో జరిగింది అక్కడ అనే రకంగా పిసి ఘోష్ వ్యాఖ్య చేసినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నివేదికలో కూడా అంశం ఆ లైన్ అండర్లైన్ చేసి మరీ ఉంది. మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా కేసీఆర్ వద్దే ముగిసేలా కనిపిస్తుంది. కేసీఆర్, హరీష్ రావు అప్పటి ఇరిగేషన్ మంత్రి, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల రాజేందర్, దాంతోపాటు అప్పుడు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్న ఎస్కే జోషి, ఆయన తర్వాత సిఎస్గా కూడా ఉన్నారు, స్మితా సబర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా కాళేశ్వరం అదేవిధంగా ఇరిగేషన్ ప్రాజెక్టులను పర్యవేక్షించిన అధికారి. వీళ్ళతో పాటు ఈఎన్సీ మురళీధరరావు ఎలాగూ ఉంటారు ఖచ్చితంగా. ఆయన తర్వాత మిగిలిన వాళ్ళంతా ఇంజనీర్లు, అందరి పేర్లు కూడా ఇందులో పొందుపరిచారు. ఎవరెవరి పొరపాటు ఏంది, ఎక్కడెక్కడ వాళ్ళు పొరపాటు చేశారని క్లియర్గా చెప్పారు. ఇక దీనికి సంబంధించి ఈరోజు క్యాబినెట్లో చర్చించి కొన్ని అంశాలను తేల్చారు. మేడిగడ్డ, తొమ్మిడిహట్టి వద్ద వ్యాప్కోస్ చెప్పలేదు, అక్కడ నీళ్లు లేవని, అక్కడ నీళ్లు ఉన్నాయని కేంద్ర జల సంఘం కూడా చెప్పింది. కేంద్ర మంత్రి ఉమాభారతి స్వయంగా 205 టీఎంసీల నీరు తొమ్మిడిహట్టి వద్ద ఉందని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అదేవిధంగా 29,000 ఇప్పటి వరకు దీనికోసం వడ్డీ కట్టామని చెప్తున్నారు. డిపిఆర్ రాకముందే 71,000 కోట్లు ఇవ్వాలంటూ ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారు. ఈ అంశాలన్నీ వచ్చాయి. దీంతో పాటు అసెంబ్లీ సమావేశాలు దాదాపు ఈ నెల 10 నుంచి ఉండే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి అందులో ఈ నివేదికను పెడతారు. ఆ తర్వాత అక్కడ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దీనిపై ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఒక విచారణకు ఏమైనా మళ్ళీ సిట్ లాంటిది ఏర్పాటు చేయాలా, లేదంటే ఏం చేయాలి, అసలు ఈ నివేదికను ఏం చేయాలి, దీన్ని బట్టి ఆ ప్రాజెక్టు భవిష్యత్తు ఏంటి, అదేవిధంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ఇలాంటి ప్రమేయం ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఇదంతా కూడా తెలంగాణ అసెంబ్లీలోనే తేల్చుకుంటానంటూ కూడా ముఖ్యమంత్రి ఇప్పుడే ప్రకటించారు. అది ఆగస్టు 10న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. ఆ తర్వాత మరొకసారి సిట్ విచారణ జరిగే ఛాన్స్ అయితే ఉంది. క్రిమినల్ కేసులు కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి కాళేశ్వరం ఏదైతే గొప్ప ప్రాజెక్ట్ అని కేసీఆర్ చెప్పుకున్నారో ఆ కాళేశ్వర పాపంలోనే కేసీఆర్ను ముంచాలనే ఒక ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ మాత్రం ఖచ్చితంగా కేసీఆర్కు వ్యతిరేకంగా ఉందని చెప్పాలి. ఇది అయితే దీనికి సంబంధించి రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెలంగాణ భవన్లో మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ నివేదికలో ఉన్న 60 పేజీలకు సంబంధించి ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. అప్పుడు ఏం జరిగింది, ఈ రిపోర్ట్లో ఏం తప్పు ఉంది, ఏది తమకు సంబంధం లేదు అనేది. ఏదేమైనా మొత్తానికి అధికారులు, ప్రజాప్రతినిధులు అందరి చుట్టూ ఈ నివేదిక తిరుగుతుంది. ఇదే అంశంపై చర్చిద్దాం. మాతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ఎంపీ చామల కిరణ్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. చామల కిరణ్ కుమార్ గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. దాసోద్ శ్రవణ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ. ముందు శ్రవణ్ గారు మీరే చెప్పాలి, ఈ వ్యవహారంలో ఏదైతే ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది, 665 పేజీల రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. ప్రభుత్వం 60 పేజీల రిపోర్ట్ని క్యాబినెట్లో పెట్టింది. అందులో 10 పేజీలు 60 పేజీలు బయటకు కూడా ఇచ్చారు వాళ్ళు, క్లియర్గా ఉంది. ఇందులో ఉన్న 3-4 అంశాలు ఏంటంటే, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టింది ఇంజనీర్లు కాదు,
లేదంటే కాంట్రాక్ట్ సంస్థలు కాదు. కేసీఆర్ గతంలో మీరు కూడా చెప్పుకున్నారు, అది అఫ్ కోర్స్ కేసీఆర్ చెప్పుకున్నారు, నా కళల ప్రాజెక్టు మొత్తం నా మెదడు రంగరించి కట్టిన ఆయన చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క కూడా అదే చెప్తున్నారు. ఈ కాళేశ్వరం కేసీఆర్ కట్టుకున్నాడు, కేసీఆర్ కూల్చుకున్నాడు, ఆయన హయాంలోనే కట్టారు, ఆయన హయాంలోనే కూలింది. ఇది వాళ్ళు చెప్తున్న మాట. ఇప్పుడు ఐఎస్బి ఈజ్ నోన్ ఫర్ చంద్రబాబు నాయుడు. ఐఎస్బి అంటే చంద్రబాబు నాయుడు అన్నట్టు ఇప్పుడు వైఐఎస్ అంటే రేవంత్ రెడ్డి అని చెప్పని బ్రాండ్ వేసుకుంటున్నారు. అంటే వాళ్ళే కట్టినట్టు, అది వాళ్ళ ఆలోచనతో నిర్మితమవుతుంది. గోడ ఎంత ఎత్తు పెట్టాలా, లేకపోతే గోడ ఎంత తక్కువ పెట్టాలా, క్లాస్ రూమ్ సైజ్ ఎంత పెట్టాలని వైఐఎస్లో రేవంత్ రెడ్డి చెప్తాడా, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్పిండా? బ్రాడ్ కాన్సెప్చువల్ ఫ్రేమ్వర్క్ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటే బాగుంటుంది. తెలంగాణకు గోదావరిలో కానీ కృష్ణాలో కానీ మనము తెలంగాణ ఎత్తులో ఉన్నది, నదులు కింది నుంచి పోతున్నాయి. ద ఓన్లీ ఆప్షన్ లెఫ్ట్ ఫర్ అస్ ఇస్ టు లిఫ్ట్ అన్నటువంటి ఒక బ్రాడర్ ప్రిన్సిపల్. ఉద్యమం తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన తర్వాత రైతాంగం యొక్క కష్టాన్ని తీర్చడం కోసం, అగ్రికల్చర్ సెక్టర్ను స్టెబిలైజ్ చేయడం కోసం తీసుకొచ్చినట్టు ఒక బృహత్తరమైనటువంటి ఒక పథకం ఒకటి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఇష్టానుసారంగా కట్టిండ్రు కాదు, ప్రజల కష్టానుసారంగా కట్టిండు. మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ప్రజల కష్టానుసారంగా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. అది ఇష్టానుసారంగా కట్టిన ప్రాజెక్ట్ కాదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ప్యాడీ ప్రొడక్షన్లో కానీ, లేకపోతే కల్టివబుల్ ల్యాండ్ పెరిగిన విషయంలో కానీ, లేకపోతే పెరిగిన జిఎస్డిపి కానీ, పెరిగిన పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ, దీస్ ఆర్ ఆల్ ది ఇండికేటర్స్. ఉట్టిగానే పిచ్చిగా ఏది పడితే అది మాట్లాడితే, టీవీలలో చూపెట్టి పేపర్లలో రాసుకోవచ్చు. టీవీలు యూట్యూబ్ ఛానల్ చాలా నడుపుతుంటాయి వాళ్ళ ఫేవర్లో కాబట్టి చూపెట్టుకోవచ్చు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ దిస్, నీకు 90,000 రూపాయలు ఉన్నటువంటిది 3,50,000 రూపాయల పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగినా, రైతుల ఆత్మహత్యలు తగ్గినా, రైతుల ఉత్పత్తి పెరిగినా, వరి ఉత్పత్తి పెరిగినా, దానికి అన్నిటికీ కూడా కారణం కూడా అగ్రికల్చర్ సెక్టర్ కేసీఆర్ స్టెబిలైజ్ చేసిండు. మీరే చెప్పండి, తెలంగాణలో అభివృద్ధికి లేకుంటే తెలంగాణ సస్యశ్యామలానికి అన్నిటికీ కారణం కాళేశ్వరం మీరు చెప్తున్నారు. తెలంగాణను సర్వనాశనం చేసేందుకు కారణం కాళేశ్వరం అయింది అనేది ఈ నివేదిక చెప్తుంది, రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎలా ఫేస్ చేయబోతున్నారు? ఇప్పుడు కళ్ళున్న కబోదులు వాళ్ళు. ఇవాళ వాస్తవంగా ఏంటంటే ఘోష్, ఐ డోంట్ నో, నేను ఇప్పుడు ఉట్టిగానే నేను ఎవరిని తప్పుపట్టదలుచుకోలేదు. ఆయన ఒక రిటైర్డ్ జడ్జి, సీనియర్ జడ్జి కాబట్టి నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎనీ కమెంట్. మీరు 20 నెలలుగా ప్రాజెక్ట్ పడావులో పెట్టిండ్రు, ఎందుకు ఆ 2 పిల్లర్లు ఎందుకు రిపేర్ చేయలేదని చెప్పని ఎందుకు అడగలేదో ఘోష్ రిపోర్ట్ నాకు అర్థం కావట్లా. ఇఫ్ ఎట్ ఆల్ దెర్ ఇస్ ఎనీ క్రైమ్ దట్ వాస్ డన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ ఫర్ ద లాస్ట్ 20 months ఈజ్ నాట్ టు రిపేర్ దోస్ 2 పిల్లర్స్. ఆ 2 పిల్లర్స్ రిపేర్ చేయకుండా ఆ 3 ప్రజల సొమ్ముతో కట్టినటువంటి ఒక 1,000 కోట్ల ప్రాజెక్ట్ బ్యారేజ్లను పడావులో పెట్టాలా, కూల్చివేయాలా, తద్వారా కేసీఆర్ను శాశ్వతంగా బదనాం. కాళేశ్వరం కూలిపోయింది, ఏ మాట అది? కాళేశ్వరం కూలిపోయింది అంటాడు, మల్లన్న సాగర్కి వెళ్ళి మూసీలో నీళ్లు పోస్తాడు అని చెప్పని 3,000 కోట్ల కాంట్రాక్టు పెద్ద మనిషి మెగా కంపెనీకి ఇచ్చేస్తాడు. అంటే అర్థం పర్థం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు. కేవలం వాళ్ళ టార్గెట్ అంతా ఒకటే, కేసీఆర్ గారిని బదనాం చేయాలా, ఆయనను ఏదన్నా చేసి కుట్రపూరిత. పొద్దుగాల చూస్తా ఉన్నా, వాడు సిట్ అంటున్నాడు, వాడు పిట్ అంటున్నాడు, వాడు ఏసీబీ అంటున్నాడు, ఎట్లన్నా చేయాలా, నోటీసులు ఇవ్వాలా, లేకపోతే ఏదైనా జైలుకు పంపాలా, రకరకాల రీతుల్లో కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలా, కేసీఆర్ను జైల్లో పెట్టాలా. నేను ఓటుకు నోటు దొంగతనంలో దొరికిన కాబట్టి కేసీఆర్ని కూడా అదే రకంగా నేను ఇబ్బంది పెట్టాలా, జైలుకు పంపాలా అనేటువంటి ఒక కుట్రతోటి, ఈ బదనాం చేయాలా, బురద జలన కుట్రతోటి ఒక పెద్ద దుర్మార్గమైన ఒక ప్రయత్నంలో భాగం. తద్వారా వాళ్ళు చేస్తున్నటువంటిది ఏంటి అంటే తెలంగాణ రైతాంగానికి నష్టం కలిగించే విధంగా, కష్టం కలిగించే విధంగా ఆ 2 పిల్లర్లను రిపేర్ చేయకుండా 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఒక ఆ 3 బ్యారేజ్లను పడావులో పెట్టి పాపం చేస్తూ ఉన్నారు. ఆ పాపానికి సంబంధించిన అంశాన్ని ఘోష్ రిపోర్ట్లో బయట పెట్టలేదు. ఎందుకంటే ఒక పాట. రెండోది ఏంటంటే సార్, వాళ్ళు ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ను తుంగలో దొక్కినరు, అడ్వైజర్ని తీసుకోలేదన్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. రెండవది బ్యారేజెస్ నిర్మాణం అంతా కూడా ఏకపక్షంగా డెసిషన్ తీసుకున్నారు, తర్వాత ప్రొసీజరల్ ల్యాబ్స్ ఉంది అని చెప్తా ఉన్నారు. మూడవది అన్నారం సుందిళ్ళకు సంబంధించినటువంటి ఒక టెండర్స్ అన్నీ కూడా సైన్ అయిన తర్వాత బ్యారేజ్ లొకేషన్స్ మార్చిండ్రు అని చెప్పని, అది కూడా వ్యాప్కోస్ కన్సల్ట్ లేకుండా చేసిండ్రు అని చెప్పారంటున్నారు. పాయింట్ ఏంటి అంటే పూర్తి రిపోర్ట్ ఇంకా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. వాళ్ళకి ఇప్పుడు ఏ కొంపలు 4 రోజులు అయింది, ఇంటర్నెట్లో పెట్టి పడేయాల్సి ఉండే, సీఎం వెబ్సైట్లో పడేసి దిస్ ఇస్ ద రిపోర్ట్ సబ్మిటెడ్ బై అని చెప్పని. వై ఇస్ దట్ యూ హ్యావ్ నాట్ కెప్ట్ ద రిపోర్ట్ ఇన్ పబ్లిక్ డొమైన్? అందరు చదువుకుంటారు కదా సార్, అందరు చదువుకుంటారు, అందరు అనలైజ్ చేస్తారు, అందరు ఇంటర్ప్రిట్ చేసుకుంటారు. తెలివి తక్కువ ఎవడున్నాడు, అందరు తెలియకలే. మీలాంటి వాళ్ళు ఎంతమంది మీద ఉన్నారు ఇప్పుడు?
మీరే చదువుదురు కూర్చొని 600 పేజీలు చదివి ఒక ఎనాలిసిస్ చేద్దరు. వీళ్ళు 600 పేజీలు చదివినరట. 60 పేజీలు షేక్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సార్ నేనేమంటున్నా, వ్యక్తిగతంగా కానీ లేకపోతే పార్టీ కేసీఆర్ గారి అంటే ఇందులో అంశాల గురించి అంటున్నాను. అంశాలు ఏముందండి, ఏది పడితే అది రాసిండ్రు. ఇప్పుడు నేనేమంటున్నా, ఒక్క నిమిషం, ఏది పడితే కన్క్లూజన్స్ ఏంటి అని చెప్పాలి కదా. 30 సెకండ్. ఇప్పుడు ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఏమన్నారు, వారు కమిటీ రిపోర్ట్లో చేసిన సూచనలను పట్టి మేము తగు నిర్ణయం తీసుకుంటామని అన్నారు కదా. ఇంత పెద్ద ప్రజెంటేషన్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సాగదీసి ప్రజెంటేషన్ చేసిండు. ఈ సాగదీసింది అంతేంది, కేసీఆర్ మీద ఎట్ల బురద చల్లడం కోసం ప్రజెంటేషన్ చేసిండు తప్ప మరి ఆ సూచనలు ఎందుకు చెప్తలేవు? ఆ ఒక్క స్లైడ్ పెడితే అయిపో కదా. కమిషన్ రిపోర్ట్లో ఉన్న ఒక స్లైడ్ ఎందుకు పెడతలేవు? అంటే ఏంటి, వాళ్ళు ఒక సినిమాటిక్ గా చేస్తా ఉన్నారు, ఒక థాట్ పోలీసింగ్ గురి చేస్తా ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా. చామల కిరణ్ గారితో ఒకసారి మాట్లాడదాం. చామల కిరణ్ గారు ఈరోజు పార్లమెంట్ లో కూడా ఏదో కాళేశ్వరం గురించి ఒక క్వశ్చన్ చేసినట్టున్నారు, వారికి కూడా ఏదో సమాధానం వచ్చింది అక్కడ కూడా. చామల కిరణ్ గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు వచ్చిన 665 పేజీల నివేదికను 60 పేజీల కుదించి క్యాబినెట్లో పెట్టారు. మొత్తం కేసీఆరే చేశారు, కేసీఆరే కాళేశ్వరం కట్టారు, కేసీఆర్ వెళ్ళే ముందు కాళేశ్వరం కూలిపోయింది. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన వర్డ్, యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్తున్నా. అయితే నేను అంటున్న పాయింట్ ఏంటంటే, పీసీ ఘోష్ అనే వ్యక్తి ఖచ్చితంగా రిటైర్డ్ జడ్జ్ అయినా, చాలా సీనియర్, చాలా నిజాయితీ పరుడనే అనుకుందాం, నిజాయితీ పరుడే. అయితే ఆయన ఎక్స్పర్ట్ కాదు కదా, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు, ఆయన ఇంజనీర్ కాదు. అందులో ఉన్న చాలా టెక్నికల్ అంశాలు వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి రిపోర్ట్ ఇచ్చారు. దాన్ని మళ్ళీ పరిశీలించడానికి మళ్ళీ కమిటీ అలాంటిది వేయడం ఏమైనా ఉందా? ఒకటి. రెండోది 665 పేజీలు ఆన్లైన్లో పెట్టేస్తే మేము చదువుకొని ఇంకా కొంచెం ప్రిపేర్ అయ్యి వచ్చేవాళ్ళం కదా అని శ్రావణ్ గారు అంటే. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి డైలాగ్ చెప్పక నాకు రైట్. చామల కిరణ్ గారు, నేను ఒకటే ఫస్ట్ శ్రవణ్ కుమార్ గారికి మా సోదరులకు నమస్కారం. నమస్తే. కాకపోతే ఏంటంటే శ్రవణ్ అన్న దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీని 100% డిఫెండ్ చేయడానికి ఆయన ధర్మం కాదు చెప్తున్నా. ఎందుకంటే ఆయన బాధ్యత 100%. అంటే ఎవరిదైనా అదే బాధ్యత. చామల కిరణ్ గారు, మీరు ఎక్కడున్నా, ఆయన ఎక్కడున్నా, ఇంకెవరు ఎక్కడున్నా ఆ పార్టీ మీకు ఉన్న పార్టీ టికెట్లు వస్తాయి, మాకు రావే. వచ్చిన బాధ అది. మీ అదృష్టాలేమో మీకు టికెట్లు వస్తాయి, మా బాధ అది. మాకేం చేస్తాం మరి, మీకేమో మీ అదృష్టం. భగవత్ స్వరూపులు, మీ అందరికి ఎక్కడున్నా సీట్లు వస్తాయి, రావు. మరి ఏం చేస్తాం, మా కర్మ. గాడి సాగిరి చేసినా మాకు రావు, మమ్మల్ని పట్టించుకోరు. తొక్కుడు తొక్కితే మళ్ళా ఆడ ఈడ కుర్తిలో పడి ఎలకలక కొట్టుకొస్తాం. ఆఖరికి దేవుడు ఎక్కడో కాడ ఎన్నో కాడ పంపించే కాడికి పంపిస్తాడు అన్న అందరినీ. కానీ నేను ఒకటే ఒక విషయము, ఇప్పుడు జోష్ కమిటీ గారు ఎవరైతే ఉందో ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చిర్రో, ఇదో ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఘోష్ గారిది ఇండిపెండెంట్ జ్యుడిషియల్ ఎంక్వైరీ. దీనికి టెక్నికల్ సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు జ్యుడిషియల్ సిస్టంలో ఏం చేశారు, అందరి వాదనలు విన్న తర్వాత క్రోడీకరించి దాని మీద అవుట్కమ్ ఏందో చెప్తారు. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రజలకు వాస్తవంగా ఇప్పుడు తుమ్మిడి అట్టి దగ్గర మనం మొదట్లో ఈ ప్రాజెక్ట్ కట్టాలనుకుంటే తుమ్మిడి అట్టి దగ్గర నీటి లభ్యత లేదు అని చెప్పే ప్రయత్నం చేసినది తప్పు అనేది ఈరోజు మన ఆర్గనైజేషన్ పేరేంది, వాప్కో అనే ఒకటి ఉంది కదా ఆర్గనైజేషన్, వాప్కోస్ వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ కన్సల్టేషన్ వాళ్ళు క్లియర్ చెప్పింది ఏంటంటే, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ తుమ్మిడియట్ దగ్గర నీళ్లు లేవు అని చెప్పడం అనేది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్. కాంగ్రెస్ హయాంలో 30,000 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ ని చేపట్టాలి అనుకున్నటువంటి అంశము వీళ్ళు తప్పుడు సూచనలు ఇచ్చి దాన్ని మేడిగడ్డ అన్నారం ఇటు సైడ్ షిఫ్ట్ చేసారు. ఏది మేడిగడ్డ అన్నారం సుందిల్ల సైడ్. సో వీళ్ళకు అవసరం ఉన్నట్టు వీళ్ళు ప్రాజెక్టు కట్టాలి అన్న ఆలోచన అనేది అక్కడి నుంచి మొదలైంది. తర్వాత సిడబ్ల్యూసి ఆదేశాల మనకు టర్న్ కి పద్ధతిలో దీన్ని మనం అలాట్ చేయాలి వర్క్స్. కాంట్రాక్టర్స్ కానీ ఎవరన్నా ఈ వర్క్స్ చేసే వాళ్ళు ఎగ్జిక్యూషన్ నుంచి మొత్తం టోటల్ ప్రాజెక్ట్ ఫైనలైజేషన్ దాకా వాళ్ళకు కమిటెడ్ ఉండాలి అన్న ఉద్దేశంలో ఏదైతే సిస్టమ్ ఉందో దాన్ని కూడా వీళ్ళు తుంగలోకి దొక్కినట్టు క్లియర్గా ఈ రిపోర్ట్లలో ఉంది. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఈరోజు 30,000 కోట్లు మెయిన్ ఇష్యూ. దీంట్లో 600 పేజీల రిపోర్ట్ చదవాల్సిన అవసరం లేదు. 6 పేజీల రిపోర్ట్లోనే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. 600 పేజీల రిపోర్ట్ చదవడాన్ని దాన్ని
దాన్ని వెబ్సైట్లో పెట్టి తెలంగాణ ప్రజలు కానీ అందరు కానీ లేకపోతే మీలాంటి విద్యావంతులు కానీ జర్నలిస్టులు కానీ చదవాల్సిన అవసరం ఉంటే అది కూడా ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్గా పెడతారు ఈరోజు డిస్కషన్ అయిపోయినాక. కానీ దీంట్లో మెయిన్ అంశాలు ఏంటి అంటే ఈటల రాజేందర్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా బీఆర్ఎస్ సమయంలో ఉన్నటువంటి ఇద్దరు ఇరిగేషన్ మినిస్టర్లు కేసీఆర్ గారు హరీష్ రావు గారు ఏ రోజు కూడా కాబినెట్లలో ఆమోదం లేకుండానే నిర్ణయాలు తీసుకున్నట్టు ఈరోజు తేట తెల్లమైంది. ఇన్ని రోజుల నుంచి ఈటల రాజేందర్ గారు కూడా ప్రతి అంశం క్యాబినెట్లో పెట్టినాకనే మేము నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. మరి ఈ రిపోర్ట్ ద్వారా, ఎందుకంటే ఈ రిపోర్ట్ ఇండిపెండెంట్ రిపోర్ట్, ఇది పొలిటికల్ రిపోర్ట్ కాదు, ఈ రిపోర్ట్ ద్వారా అర్థమైంది ఏంది, వీళ్ళు వీలైనంత మటుకు ఎస్కులేషన్ ఆఫ్ ప్రైజెస్ 38,500 కోట్ల నుంచి 1,10,000 కోట్లకి ఈ ప్రాజెక్ట్ని ఈ ఖర్చు పెంచే విధంలో ఎస్కులేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ని ప్రజల దృష్టిలో కానీ క్యాబినెట్ దృష్టిలో కానీ ఎక్కడ పెట్టకుండా వీళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటూ దీన్ని ఎస్కలేట్ చేసిర్రు అనేది క్లారిటీతో ఇచ్చిర్రు. అంటే ఏంది, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో వీళ్ళు ఏమాత్రం కూడా నియంత పాలన పోకడపోయిరు తప్ప ప్రజాస్వామ్య ప్రభుత్వంలో చేసినట్టుగా చేయలేదు. ఇవాళ వాళ్ళు కాళేశ్వరం కట్టాలి అన్న ఇంటెన్షన్ని నేను రాంగ్ అంటలేను. ఏదైనా మనము తెలంగాణ ప్రజలకు మంచి చెయ్యాలి, తెలంగాణ రైతులకు నీళ్లు అందియాలి అన్న ఆలోచన తప్పు కాదు. ఇక్కడ సమస్య వచ్చింది ఏంటంటే ఈ ప్రాజెక్టు తీసుకుంటప్పుడు ఏం మెజర్మెంట్స్ తీసుకుర్రు. గతంలో కూడా నాగార్జున సాగర్ కట్టడం జరిగింది, శ్రీశైలం డ్యామ్ కట్టడం జరిగింది, అదే గోదావరి బేసిన్ మీద కూడా చాలా ప్రాజెక్టులు కట్టడం జరిగింది. మరి వీళ్ళు ఏ విధంగా కడితే ఈరోజు ఈ మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది, ఈరోజు మా అన్న అక్కడ శ్రవణన్ అంటాడు కుంగిపోయిందా కూలిపోయిందా కాదు సమస్య, దాన్ని ఏం చెయ్యాలనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం మీరు O&M కూడా చేయని పరిస్థితి వల్లనే వానాకాలం వచ్చినప్పుడు మెయింటెనెన్స్ చేయకపోవడం వల్లనే ఆ బ్యారేజ్ కూలిపోయింది అనేది ఒక అంశం కూడా దాంట్లో మెయింటైన్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు ఈ నివేదికలో ఇచ్చిరు. అంటే ఎంత అశ్రద్ధగా ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి అంత పెద్ద ప్రాజెక్ట్ మీద ఎంత అశ్రద్ధగా వీళ్ళు వ్యవహారం చేసిరు అనే దాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇలా రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి కాదు. ఇలా కేవలం వాళ్ళు ప్రజాధనాన్ని సొంత ధనంగా, అంటే మేము తెలంగాణకు పోరాటం చేసినాం, తెలంగాణ మేమే తెచ్చినాం, నీళ్లు నిధులు నియామకాల నినాదం అని ఒక సైడ్ చెప్తూనే కుటుంబ పాలన చేస్తూనే ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు నాయకులు 10 సంవత్సరాలు ఇరిగేషన్లో ఉండి ఈ ఇరిగేషన్లో ఈ 8 లక్షలు. ఈరోజు మన సమస్య ఏందండి, మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం అప్పుల రాష్ట్రానికి కావడానికి ఈ కాళేశ్వరం అనేది ఒక చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. రూపాయి కోసం పరిస్థితి బాలేని పరిస్థితి వస్తే రైట్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఇప్పుడు రఘునందన్ రావు కూడా వచ్చినటువంటి సందర్భమే ఈ రోజు మనం చూడాలి. ఒక్క నిమిషం, రఘునందన్ రావు ఎంపీ గారు లైన్ లో ఉన్నారు, రఘునందన్ గారితో సార్ మాట్లాడదాం. రఘునందన్ గారు, మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇన్ని లక్ష కోట్లు ప్రాజెక్ట్, అది చాలా అప్పులు తెచ్చారు. నాన్ బ్యాంకింగ్ సంస్థల నుంచి కూడా అధిక వడ్డీకి అప్పులు తెచ్చారు, ఇలాంటి విమర్శలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు మరి? 10 ఏళ్ళుగా మీరే కదా అన్ని అనుమతులు ఇచ్చారు, అన్ని కట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ ఎవరైతే ఈ రిపోర్ట్లో ఉన్న నేమ్ ఏదైతే ఉందో ఈటెల రాజేందర్, ఆయన మీ ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రి గతంలో. ఏంటి దీనికి బీజేపీ కూడా బాధ్యత వహించాలి. మరి కాళేశ్వరం నిజంగా అప్పులు చేస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ప్రాజెక్టే కాళేశ్వరం అయితే బీజేపీ కూడా బాధ్యులే కదా ఇక్కడ. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, చర్చలో పాల్గొంటున్న మిత్రులు, శాసన మండలి సభ్యులు దాశరథి శ్రావణ్ గారికి, సహచర పార్లమెంట్ సభ్యులు సామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, 10 TV ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. చర్చను ఎంతసేపు రాజకీయ కోణంలో తీసుకొచ్చే బదులు నీళ్లు నిధులు నియామకం కోసం జరిగినటువంటి పోరాటంలో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జీవన రేఖల్ని తెలంగాణ స్థితిగతులను మార్చడానికి ప్రారంభించమని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు ఇవ్వడం తప్పు కాదు కళ్యాణ్ గారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదికలు కోరిన తర్వాత అవి టెక్నికల్ అంశాలు, టెక్నికల్ గా ఉండేటువంటి పెద్దలు వాటిని చూసి అవి కరెక్షన్ అని భావిస్తే అనుమతులు వస్తాయి. అనుమతులు వచ్చే కంటే ముందే డిజైన్లు మార్చిందని, లేదా అనుమతులు పొందేదానికి తప్పు నివేదికలు ఇచ్చినారనేటువంటి అంశాన్ని కూడా ఇచ్చినారని మీడియాలో చూస్తా ఉన్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వానికి ముందు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను యాజ్ ఇట్ ఈజ్ గా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. సాధ్యమైనంత తొందరగా అసెంబ్లీని స్టార్ట్ చేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎక్కడ ఏం పొరపాటు జరిగింది అనేటువంటి విషయంలో రాష్ట్ర ప్రజల ముందు నిజాలు ఉంచింది. 30,000 కోట్ల అప్పుతోటి ప్రారంభించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 1,10,000 కోట్లకి
పెరగడం వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏందనేది కూడా చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ మిత్రులు అంటుంటారు నాగార్జున సార్ ప్రారంభించినప్పుడు ఇంతకు ప్రారంభించినారు, ఎండింగ్ వచ్చేసరికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయి అని చెప్పి. సో ప్రాజెక్టుల నిర్మాణానికి బేసికల్ గా ఏ రాజకీయ పార్టీ కూడా వ్యతిరేకమని నేను అనుకోను. ప్రాజెక్టుల పేరిట అవినీతి జరిగితే అవినీతిని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకుంటుంది. ఇక మీరు అన్నారు ఈటల రాజేందర్ గారి పాత్ర ఉంది కదా. ఈటల రాజేందర్ గారు టీఆర్ఎస్ పార్టీలోంచి బయటకు వచ్చిన తర్వాత మొన్న కదా 2024లో కదా వారు ఎంపీకి గెలిచింది. మరి తెలంగాణ రాష్ట్ర సమితి అనేటువంటి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వారు పనిచేసినప్పుడు జరిగినటువంటి ఈ కేసు. అదే అంటున్నాను, ఆయన పాత్ర కూడా ఉంది కదా, మీ బీజేపీ కూడా బాధ్యత వహిస్తుందా అంటున్నాను. రేపు తేలితే ఆయన పాత్ర తేలి దాంట్లో అవకతవకలు ఉన్నాయని తేలి రాజేందర్ గారి పాత్ర తేలితే ఒకరికి బాధ్యత ఉంటుంది, ఇంకొకరికి బాధ్యత ఉండదా? కళ్యాణ్ గారు దోషులుగా తేలితే ఎవరెవరు తేలితే వాళ్ళ వ్యతిరేకంగా మనం మాట్లాడాల్సిందే, ప్రభుత్వం చర్యలు ప్రారంభించాల్సిందే. దోషుల్ని రక్షించమని మేము ఎప్పుడు అడగము, భవిష్యత్తులో కూడా అడగము, గుర్తించుకోండి. దోషుల నిజంగా మీ దగ్గరకు వస్తే నేనేమంటున్నా, దోషుల నిజంగా తేలిన తర్వాత ఎవరిని ఎవరు కాపాడరు సార్ కళ్యాణ్ గారు. అందుకని మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దోషులని నిజంగా కమిషన్ తేల్చిందా లేదా దోషులని ముద్రేసి రాజకీయ రణక్షేత్రం లోపల ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెడుతున్నాం అనేది ప్రజల ముందు ఉంచండి అంటున్నారు. లెట్ ఇట్ బి ఓపెన్ డిస్కషన్. అంటే మీరేమనుకుంటున్నారు రఘునందన్ గారు, ఇది రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే కార్యక్రమమా, నిజంగా ఇలా తప్పు జరిగింది దోషులు ఉన్నారంటారా? ఉంటే ఎవరెవరు మీ ఉద్దేశంలో? ఉంటే ఎవరెవరని నేను తెలుసడానికి నేను లేచినటువంటి సుప్రీంకోర్టు కమిషన్ గౌరవ రిటైర్డ్ న్యాయమూర్తి పిసి ఘోష్ గారు అక్కడ అవకతవకలు జరిగినాయని చెప్తున్నారని మీరే డిబేట్ పెట్టిండ్రు. అవకతవకలు జరిగినాయి అని అన్నప్పుడు పబ్లిక్ డొమైన్ లో టీవీ ఛానళ్లలో ఉరిదీయలేం కదా దోషుల్ని. లెట్ ద ప్రాసెస్ ఫాలో. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? పీసీ ఘోష్ ఇచ్చినటువంటి కమిషన్ నివేదిక మీద ఏం చేస్తా ఉన్నారు? ఏం చేయాలంటారు రఘునందన్ గారు, మీరు ఏం చేయాలంటారు ఫైనల్ గా చెప్పండి. అదే దోషులుగా తేలితే టీవీ ఛానళ్లలో అసెంబ్లీలో కాదు, చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి కదా అంటున్నా. నేనైతే మీరైతే ఇంకెవరైతే తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడాలి కదా. 100 మంది దోషులు తప్పించుకున్నా సరే గానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడొద్దు అనేది భారత న్యాయశాస్త్రం చెప్తుంది. అందుకని అధికారంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలు, మా పార్టీ పెద్దలు కూడా కాళేశ్వరం పేరిట ఈ రాష్ట్రంలో డబ్బులు అవినీతి జరుగుతా ఉంది, ఒక కుటుంబం దాన్ని అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలని దండుకుంటుంది అనేటువంటి ఆరోపణని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్, ప్రస్తుత అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ అందరం కూడా చేసినాం. దాని మీద ఒక సుప్రీంకోర్టు గౌరవ న్యాయమూర్తి రిటైర్డ్ గారు ఒక విచారణ జరుపుతున్నారు. దాని మీద పాయింట్ వైజ్ ఇప్పుడు మన దగ్గర వాళ్ళు 650 పేజీలు 750 పేజీలు అంటారు కళ్యాణ్ గారు. దట్ వీ హావ్ నాట్ సీన్ ఇట్. అది ఉన్నట్టు పెడితే కామా ఎక్కడుంది, ఫుల్ స్టాప్ ఎక్కడుంది, అందులో దోషులు ఎవరైనా ఉంటే తప్పకుండా శిక్షించాలి. దోషుల్ని శిక్షించద్దని మీరు చెప్పినా నేను చెప్పినా చట్టం ఊకోదు కదా కళ్యాణ్ గారు. సో పొలిటికల్ మోటివ్లు పక్కన పెట్టి వాస్తవంగా ఏం జరిగింది అనేది ప్రజల ముందు చర్చ పెట్టండి. ఆ చర్చ కూడా ప్రశాంత వాతావరణం లోపల 2 సభలలో, శాసనసభలో శాసన మండలిలో జరిగేటట్టు చూడండి. అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇయ్యండి. ఆ తర్వాత ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. పోలీసులకు ఇస్తారా, సిఐడికి ఇస్తారా, సిట్కి ఇస్తారా, ఇంకేం చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్తే బాగుంటుంది అనేది నా సూచన. రైట్, థ్యాంక్ యూ రఘునందన్ గారు. చామలకిరణ్ గారు, రఘునందన్ గారు సూచన విన్నారు. ఆ సూచన ఫాలో అవుతారా అంటే రాజకీయంగా కక్ష సాధింపు దిశగా మీరు లేము కాంగ్రెస్ ప్రభుత్వం లేదు అని చెప్పగలరా? ఎందుకంటే 2008 ఎన్నికల ముందు ఇదే కాళేశ్వరం ప్రాజెక్టును చూపించి మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ వచ్చింది. 2018 ఎన్నికల ముందు ఆ మేడిగడ్డ పగులే కేసీఆర్ ప్రభుత్వాన్ని దించే పరిస్థితికి తెచ్చింది అనే ఒక విమర్శ కూడా ఉంది. మీరు దాన్ని మొదటి నుంచి కాళేశ్వరంలో అవినీతి చెప్తున్నారు. మీరు అన్న మాటలను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే నిజంగా దోషులకు శిక్ష పడాలన్నది మీ ప్రభుత్వ ఇంటెన్షన్ అని ఒక అనుమానం అయితే కొందరిలో ఉంది. దానికేం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా అండి, ఇప్పుడు పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో దాన్ని మనం, అదేమి పొలిటికల్ కాదు, అది ఆయన ఒక ఫార్మర్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ స్థాయి ఉన్న వ్యక్తి, అంటే జ్యుడిషియల్ సిస్టంలో అంత అవగాహన ఉన్న వ్యక్తిని ఒక ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేసిరు. ఇక్కడ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీది. ఎందుకంటే మనం తెచ్చుకున్న తెలంగాణే నీళ్లు అనేది మెయిన్ అంశం. ఆ నీళ్ల మీదనే కమిషన్లు దండుకోవాలి అన్న ఆలోచన వచ్చింది కాబట్టి ఇక్కడ మేమేం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అన్నట్టు పబ్లిక్ డొమైన్లో 600 పేజీల రిపోర్ట్ పెడతాం.
ముఖ్యమంత్రి గారు క్లియర్ కట్ గా చెప్పిర్రు. వాళ్ళ మాదిరిగా క్యాబినెట్ మీటింగులు పెట్టకుండా వాళ్ళ మాదిరిగా అసెంబ్లీలలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసి రాజకీయం చేస్తలేం మేము. ఇవాళ క్యాబినెట్ మీటింగ్ పెట్టిర్రు. ఈ క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాతనే ఈరోజు ఈ నివేదికలు ఏముందో ప్రజలకు తెలియజేసిర్రు. 2 అసెంబ్లీ చర్చలు పెడతామని చెప్తుర్రు. అసెంబ్లీ చర్చలు పెట్టిన తర్వాత ఏం చేయాలనేది కూడా నిర్ణయం తీసుకుంటామనే దాని మీద చెప్పిర్రు. ఏది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ నివేదిక మీద కానీ, ఆ రోజు ఉన్నటువంటి ఈ నాయకులు చేసినటువంటి తప్పిదాల మీద కానీ, లేదా అధికారుల మీద కానీ. అధికారుల మీద ఆల్రెడీ మీరు చూస్తున్నారు, చాలా మంది జైళ్ల పాలవుతున్నారు. ఈఎన్సీలు మురళీధర్ గారు కానీ, ఇంకొక ఈఎన్సీ కానీ, వీళ్ళందరూ కూడా. దీంట్లో ఇంతమంది 16 మంది అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఇక్కడ రాజకీయం చేయాల్సిన అవసరమే లేదు. వాస్తవాలు ప్రజల ముందు పెడతాం. వాస్తవాలే కాదు, వాళ్ళు చర్చలు కూడా ప్రజల ముందే జరుగుతాయి కదా, అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ. కాబట్టి అవుట్కమ్ ప్రజలే చూస్తారు. వాస్తవంగా ఈ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి ప్రజలు ఈ రాష్ట్రం కావాలని మేము ఆంధ్ర పరిపాలకుల చేతులు అన్యాయం అయిపోతున్నామని చెప్పి వీళ్ళ చేతిలో పెడితే వీళ్ళు చేసింది ద్రోహం. ఆంధ్ర పరిపాలకులు అన్యాయం చేసిండొచ్చు మన నీళ్ళ వాటాల. వీళ్ళు ఈ నిధులు 2 నీళ్లు తెస్తామని చెప్పి ప్రాజెక్టు కట్టాలని ప్రయత్నం చేసిర్రు. ఆ ప్రాజెక్ట్ పేరు మీద నిధులు దోసుకుర్రు, తెలంగాణ నిధులు. కాబట్టి 2 అంశాల మీద వీళ్ళను ప్రజలే నిర్ణయిస్తారు. వీళ్ళని ఏం చేయాలనో మేము అవసరం లేదు. వాస్తవాలు ప్రజల ముందు పెట్టిన తర్వాత ప్రజలే వీటికి న్యాయ నిర్ణేతలు. ఎందుకంటే మమ్మల్ని ఈ రోజు గద్దె మీద కూసబెట్టినా, వాళ్ళని గద్దె దింపినా, మీరు అన్నట్టు 2018 ముందు కాళేశ్వరం పేరు చెప్పి ఓట్లు తీసుకుర్రు. 2023లో కాళేశ్వరం పేరుతోటే ఓడిపోయినట్టు కదా. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజల కళ్ళ ముందే జరుగుతున్నటువంటి వాస్తవాలు ఇవి. కాబట్టి డెఫినెట్గా ప్రజలకు కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో ఇది మొట్టమొదటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు. గతంలో కూడా ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు వీళ్ళ మాదిరిగా చర్చలు చేయకుండా, ఇంజనీర్లను కాదని, అధికారులను కాదని, సొంత నిర్ణయాలతోటి ఎక్కడ కట్టాలి, ఎందుకు కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఏ విధంగా కాంట్రాక్ట్లు ఇవ్వాలి, ఏ విధంగా కాంట్రాక్ట్లకు డబ్బులు చెల్లించాలి, ఏ విధంగా ఏ విధంగా ఫండమెంటల్స్ బిల్డప్ చేయాలనే ఆలోచన ఇట్లా వీళ్ళ మాదిరి ఎప్పుడు చేయలేదు. కాబట్టి ప్రజలే న్యాయ నిర్ణేతలు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందే అసెంబ్లీ చర్చలు పెడుతుంది. తర్వాత అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశాలు, ఈ రోజున నివేదికలు కూడా ప్రజల ముందు పెడతాం. ప్రజలే నిర్ణయిస్తారు. నిర్ణయం కూడా రాజకీయానికి సంబంధం లేదు. తెలంగాణను కాపాడుకున్నారు. కిరణ్ గారు, ఫైనల్ క్వశ్చన్. ప్రజలంతా చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది మీ పాయింట్. కాళేశ్వరం వల్ల ప్రయోజనం చేకూరింది చాలా పెద్ద ఎత్తున అనేది బీఆర్ఎస్ పాయింట్. మీరు చెప్పండి, మీరు నల్గొండ జిల్లాకు కాళేశ్వరం వల్ల ప్రయోజనం రాలేదా? తెలంగాణ ఎక్కడ కూడా కాళేశ్వరం వల్ల 1 ఎకరాకు నీరు రాలేదా? కాళేశ్వరం అనేది ఒక వృధా ప్రాజెక్టా? ఆ రకంగా అసెంబ్లీలో తీర్మానమో లేకుంటే క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని కాళేశ్వరాన్ని మొత్తం రద్దు చేయాలని ఏమైనా ప్రభుత్వం కోరుతుందా? ఏం చేయబోతుంది? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాట్లాడదాం. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం తప్పులేదు. కట్టే విధానం తప్పు, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు తప్పు. అధికారులను సంప్రదించకుండా కాస్ట్ ఎస్కలేషన్ చేసి ప్రజలకు సంబంధించినటువంటి వనరులను దోచుకోవడం తప్పు. 1. 2, నల్గొండ జిల్లాకు వచ్చినా ఇంకో జిల్లాకు వచ్చినా అంటే వీళ్ళు కట్టినప్పటి నుంచి ఇప్పటి మట్టుకు దాన్ని యూజ్ చేసుకున్నటువంటి పరిస్థితే లేదు. ఎందుకంటే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. దాన్ని కూడా మేము కావాలని దాన్ని చూపించి వీళ్ళని బద్నాం చేయాలన్న ఆలోచన కాదు. వీళ్ళ మాదిరిగా సొంత నిర్ణయాలు తీసుకోం. డెఫినెట్గా దీని మీద కూడా ఎవరికైతే మంచి అవగాహన ఉంటుందో, ఇప్పుడు ఆ మేడిగడ్డ కానీ, సుందిల్ల కానీ, అన్నారం కానీ, వీటి మీద ఉన్నటువంటి ఈ డ్యామ్స్ని ఏం చెయ్యాలి, ఎంత పెట్టుబడితోటి వీటిని మళ్ళీ మంచిగా చేయగలుగుతాం, చేసి దాన్ని ఎలా వాడుకుంటామన్న ఆలోచనకే ముందుకు పోతాం తప్ప వాళ్ళు కట్టిన దాన్ని మొత్తం భూస్థాపితం చేద్దాం. ఎందుకంటే కేసీఆర్ గారు జలయజ్ఞం పేరు మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రాజెక్టులు ఎవ్వి చేసినా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని ఒక పిచ్చి ఆలోచనతోటి 1,00,000 కోట్లతోటి కాళేశ్వరం కట్టనికే పోయింది తప్ప, దక్షిణ తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు 5-6 వేల కోట్లు ఖర్చు పెట్టుంటే 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చే పరిస్థితి ఉన్నా చేయలేదు. కానీ మేము అలా చేసేటోళ్ళం కాదు. ఇలా తెలంగాణ ప్రజల ముందు చెప్తున్నాం. డెఫినెట్గా దీన్ని ఫస్ట్ అసలు వీళ్ళు ఏం చేసిరో తెలంగాణ ప్రజలకు చెప్పి, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ని ప్రజలకు, కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు, కాళేశ్వరం ప్రాజెక్టుల గోదావరి జలాల మీద ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ని ఎట్లా కాపాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందో కూడా మేము మంచి నిపుణులతో కూర్చొని చర్చ చేసి నిర్ణయించుకుంటాం. రైట్, థ్యాంక్ యూ కిరణ్ కుమార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రఘునందన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రవణ్ గారు, ఫైనల్గా కంక్లూడ్ చేద్దాం. మనం విన్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన మంచిదే,
దాని ఇంప్లిమెంటేషన్లో వచ్చిన లోపాలు కానీ లేకుంటే డబ్బుల కోసం అంటే అవినీతి చేయడానికే కొంచెం దీని వ్యయాన్ని పెంచారు, ప్రాజెక్ట్ డిజైన్లు మార్చారు, ఒక స్థలం నుంచి ఒక స్థలానికి తెచ్చారు, ఇలాంటి తొమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు ఇలాంటి విమర్శలు మీ మీద వస్తున్నప్పుడు అంటే దీనికి ఎలా ఏంటి తెలంగాణకు ఏం చెప్పుకుంటారు ప్రజలకు? ఎందుకంటే ప్రజలే కదా న్యాయం. సార్ ఒకటి, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒకరోజన్నా కేసీఆర్ గారు చేసిన పనిని మెచ్చుకోనిగానో లేకపోతే ఒప్పుకోనిగానో వ్యవహరించిన తీరు లేదు. ఈ 20 నెలలుగా ఆయన ఒక మహాభారతంలో దుర్యోధనుడి పాత్ర పోషించినాడు. ఎవరు? మహాభారతంలో ఒక దుర్యోధనుడి పాత్ర పోషించారు. దుర్యోధనుడు మీరు మహాభారతం అంతా చదివితే తన బాగు కంటే కూడా పాండవుల యొక్క చెడు కోరుకుంటాడు. అట్లా ఈ 20 నెలల్లో తెలంగాణ ప్రజల బాగు కోరుకున్నది కానీ రాష్ట్ర బాగు కోరుకున్నది కానీ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలన్నటువంటి ఒక అంశం పట్ల కాకుండా ఒక పాజిటివ్ దృక్కోణం కాకుండా ఒక పూర్తి నెగటివ్తో ఇవాళ ఒక కసితోటి కక్షతోటి కుట్రతోటి ఆయన ఏదో దేశోద్ధారకుడు అయితే ఆయనను జైలుకు పంపినరు అన్నటువంటి ఒక కుట్రతోటి వాళ్ళ కేసీఆర్ గారి పైన ఒక బట్టగాల్చి మీద వేసే ప్రయత్నం అనేక దాంట్లో టెలిఫోన్ ట్యాపింగ్ అని లేకపోతే ఇప్పుడు కాళేశ్వరం అని అప్పులని కరెంట్లని ఇట్లా రకరకాలైన అంశాలలో ఫార్ములా రేస్ అని చెప్పని ఇట్లా రకరకాల దాంట్లో ఒక రకమైనటువంటి ఒక భావ నియంత్రణకు పాల్పడుతూ బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది స్పష్టంగా తెలంగాణ సమాజానికి అర్థమైంది. రెండోది ఏంటంటే రైతులకు ఏం చెప్పుకోవాలండి? రైతు ఒకానొక సమయంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు వాళ్ళ ఆత్మగౌరవంతో తల ఎత్తుకొని నిలబడుతుంటే బీళ్లు పడి తొండల గుడ్లు పెట్టేటువంటి ఒక భూములన్నీ సస్యశ్యామలం అయిపోయి వాళ్ళ తెలంగాణ అంతా రైస్ బౌల్ ఆఫ్ ద కంట్రీగా మారిపోయిన తర్వాత ప్యాడీ ప్రొడక్షన్లో నెంబర్ 1గా ముందుకు వచ్చిన తర్వాత దేశ సంపదకు రాష్ట్ర సంపదకు అన్నం పండించే రైతు వాళ్ళ పెద్ద కాంట్రిబ్యూటర్ అయిన తర్వాత ఇంకా రైతే చెప్తాడు కాళేశ్వరం గొప్పదా చెడుదా మంచిదా అని చెప్పని. ఇవాళ అంతకంటే మించి ఇంకొకటి లేదు. నేను ఇంకొక విషయం ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం నేను చెప్తా. ఇగో ఈ రిపోర్ట్లో నేను మళ్ళీ కూడా అడుగుతా ఉన్నా, రిపోర్ట్ మీరు వెంటనే బహిర్గతం చేయండి. నెంబర్ 1 సార్, రిపోర్ట్ను మీరు బహిర్గతం చేయండి. అందులో ఉన్నటువంటి6 కూడా పూర్తి స్థాయిలో చదువుకునేటువంటి అవకాశం ఇవ్వండి. తద్వారా ఒక హేతుబద్ధమైన ఒక చర్చ జరగాల. దానికి ముందే వీళ్ళే 4-6 పేజీల రిపోర్ట్ను వాళ్ళ పెయిడ్ మీడియా సంస్థలకు లీక్ ఇచ్చినారు, వాళ్ళ యూట్యూబ్ సంస్థలకు లీక్లు ఇచ్చినారు. మళ్ళీ వాళ్ళ కేవలం 600 పేజీలు ఉంటే 60 పేజీలు మాత్రమే చదివి మీరు ఈ ప్రజెంటేషన్ అంతా చూడండి సార్. వీళ్ళు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం చెప్పినారు ప్రజెంటేషన్లో? టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమో మేడిగడ్డ బ్యారేజ్ను అన్నారం బ్యారేజ్ను మాత్రమే టర్మ్స్ ఆఫ్ టు ఎంక్వైర్ ఇంటూ ద నెగ్లిజెన్స్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ లాకునే ఇన్ ప్లానింగ్ డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ మేడిగడ్డ. అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్రీకన్సీవ్డ్. అంటే ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి అన్నటువంటి ఒక ప్రీకన్సీవ్డ్ ఐడియాతో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ప్రే చేసుకున్నారు. అది కూడా ఏంటి? ఈ మూడిటి మీద ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అని చెప్పని మీరు వాళ్ళు ఇచ్చిన ప్రజెంటేషన్ దాంట్లో massive cost overruns. The project initially conceived 38,500 crores for PCESS, escalated to 71,000 crores అని చెప్పని మొత్తం ప్రాజెక్ట్ను మళ్ళీ ఎవాల్యుయేట్ చేసినట్టుగా మాట్లాడతారు. నీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏమో 3 బ్యారేజ్లు, నువ్వు మాట్లాడుతున్న ఫైనాన్షియల్ ఎస్కలేషన్ మ్యాటర్ ఏమో మొత్తం ప్రాజెక్ట్ది. మరి మొత్తం ప్రాజెక్ట్ ఒకవేళ కనుక ఒక అక్రమ ప్రాజెక్ట్ అయ్యి ఒక సక్రమ ప్రాజెక్ట్ కానప్పుడు అది నిరుపయోగమైన ప్రాజెక్ట్ అయినట్లయితే మల్లన్న సాగర్కి వెళ్ళి నేను మూసిలో నీళ్లు పోస్తా అదే కాళేశ్వరం వాడుకుంటా అని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను లోతుగా చర్చలకు పోదలుచుకోలేదు. ఎందుకంటే లెట్ us look at the report. వాళ్ళ దృష్టి అంతా ఒకటే, కేసీఆర్ బదనాం కావాలా, కేసీఆర్ ను బట్టగాల్చి మీద వేయాలా, ఒక దుర్మార్గమైన మనస్తత్వంతో వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నారు. ప్రభుత్వం ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ని అయితే బహిర్గతం చేసింది. నిజంగా ఇది ప్రభుత్వానికి ఇబ్బందిగా, గత ప్రభుత్వానికి అంటే కేసీఆర్ సర్కార్కి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎంత మేరకు ఇబ్బందిగా మారబోతుంది, ఏ రకంగా దీనిపై ఓవర్కమ్ బీఆర్ఎస్ కాబోతుంది? ఇప్పుడే ఎవరో మన డిబేట్ చూస్తూ మా రామరెడ్డి రైతు ఆయన ఏదో పంపారు, ఇందులో ప్రాణహిత సగం కోత అని 2005లో ఒక న్యూస్ పేపర్లో వచ్చిన కట్టింగ్ ఏదో పెట్టారు. దాని సామర్థ్యం 80 TMCలకు కుదించాలని వ్యాప్కోస్ ప్రాథమిక నివేదిక ఇచ్చింది. అది దిగువ ప్రాజెక్టులకు ప్రమాదం అని ఇచ్చింది. పరిధి దాటిన వ్యాప్కోస్ అని రాజశేఖర రెడ్డి టైంలో ఉన్న ఒక క్లిప్ ఆయన పంపించారు. ఆయన ఫోన్ లైన్లో మనకు అందుబాటులో ఉన్నారు, మాట్లాడదాం అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటి. రామరెడ్డి గారు గుడ్ ఈవినింగ్.
గుడ్ ఈవినింగ్ సార్. రామరెడ్డి గారు, మీరు ఇప్పుడే మీరు డిబేట్ చూస్తూ ఏదో క్లిప్ పంపారు. ఇది 2005 మేలో వచ్చిన క్లిప్, ఇది ఇప్పటిది కాదు, దాదాపు 20 years బ్యాక్ ఇది పేపర్ క్లిప్. వ్యాప్కోస్ పరిధి దాటింది అని చెప్తున్నారు. ఏంటి అంటే ఇప్పుడు జరుగుతున్న డిబేట్కి అప్పటి ఈ క్లిప్ వ్యాప్కోస్ పరిధి దాటింది అనే దానికి ఏంటి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను డైరెక్ట్ గా పాయింట్స్ చెప్తా సార్. ప్రాణహిత చేవళ్ల పేరుతో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను దగా చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ చేసింది. అదేం దగా, ఇది దోపిడీ. ప్రాణహిత చేవళ్లకు డిపిఆర్ఎస్ లేదు, శాంక్షనే కాలేదు. కారణం ఏంటంటే పక్క రాష్ట్రమైన మహారాష్ట్రతోనే అగ్రిమెంటే కుదరలేదు. 2010లో వీళ్ళు ప్రపోజల్ పంపిస్తే, సిడబ్ల్యూసీ కేంద్రానికి పంపిస్తే వాళ్ళు 2012 రిటర్న్ చేశారు. బాబు మీరు పక్క రాష్ట్రంతో అగ్రిమెంట్ లేదు, వాటర్ అవైలబిలిటీ కూడా సందేహాలు ఉన్నాయి, డౌట్స్ నేను పంపిస్తే అది మళ్ళీ ముందుకు పోలే. అంటే అసలు శాంక్షనే లేదు. ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుకు సిడబ్ల్యూసీ అనుమతే లేదు. ఒకటి పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 11,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పాడు. మరి అనుమతి లేకుండా 32% ప్రాజెక్ట్ ఖర్చు పెట్టారంటే కేసీఆర్ చేసిన పనే కాంగ్రెస్ చేసింది కదా. అనుమతి లేదు, ఎందుకంటే అగ్రిమెంట్ లేనప్పుడు నీకు పక్కన అసలు మెయిన్ బ్యారేజ్ విషయాలు అగ్రిమెంట్ లేదు, 38 మట్టిపోయలేదు. అక్కడ 11,000 కోట్లు ఖర్చు పెట్టినామంటే ఎవరి కోసం? అంటే అది మొత్తం అది మూసిలో పోసినట్టే కదా, సముద్రంలో పోసినట్టే కదా. అవును, అదే అక్కడ ఎక్కడ ఇప్పుడు ఇంకొకటి వీళ్ళు ఫిక్స్ చేయబోతుందంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణహిత చేవళ్ల భాగం కాదు. ఎందుకంటే అది జూలై 2004లో దాని ఫౌండేషన్ ట్రైనేషన్ రాజశేఖర రెడ్డి, ఇది 2008లో డిజైన్ అయింది. ప్రాణహిత చేవళ్ల అప్రూవ్ అయింది. ఇది గవర్నమెంట్ అప్రూవల్, స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్, నాట్ సెంట్రల్. కాబట్టి అది అందులో భాగం కాదు. మిడ్ మానేరు 1991లో పివి నరసింహారావు గారు ఫౌండేషన్ వేశారు. మిడ్ మానేరు కూడా ప్రాణహిత చేవళ్ల భాగం కాదు. ఇవి కాకుండా 11,000 కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు? పచ్చబద్ధం. అక్కడ 30 మట్టిపోయి యాక్చువల్ బ్యారేజ్ దగ్గర ఇక్కడ చేవెళ్లలో టనల్ తీసి బావుల బోర్ల వాటర్ మొత్తం పోగొట్టారు. ఇది అందుకే వీళ్ళు చేసింది తగా. ఇప్పుడు ఈ విషయానికి వద్దాం. కాళేశ్వరం పై ఏమంటారు? కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అక్కడ ఏంటంటే ప్లేసెస్ సెలెక్షన్ 3 బ్యారేజ్ పర్టికులర్లీ మేడిగడ్డ రాంగ్ ప్లేసెస్ సెలెక్షన్. ఎందుకంటే రైట్, మీ పాయింట్ అర్థమైంది. థ్యాంక్ యూ రామరెడ్డి గారు, థ్యాంక్ యూ. అంటే వీళ్ళు చెప్తుంది ఏంటంటే 11,000 కోట్లు ఖర్చు చేసాం ఆల్రెడీ మేమని ఉత్తమ్ గారు ఇప్పుడు ప్రెస్ మీట్లో చెప్పారు. దాన్ని ఖండిస్తున్నారు. దానికి అనుమతి లేకుండా నువ్వు 11,000 కోట్లు ఎడబెట్టావని. అది 2014 ముందుది. ఇప్పుడు మీరు 1,00,000 కోట్లు, 96,000 కోట్లు సంథింగ్, 1,10,000 కోట్లు ఎస్కలేట్ అయింది. అది ఇది మీరు కూడా వృధా చేశారు అనేది ఆయన వెర్షన్గా కనిపిస్తుంది. ఆయన వెర్షన్ మేడిగడ్డ దగ్గర తప్పు అంటున్నాడు కానీ సార్, కాళేశ్వర సిస్టమ్, ఇట్ ఈస్ నాట్ వన్ ప్రాజెక్ట్. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ గోదావరి మీద ఉన్నటువంటి ఒక జలాలను వాడుకోవడం కోసం ఒక ఇంటిగ్రేటెడ్ సిస్టమ్. అది దాంట్లో 3 బ్యారేజ్లు ఉన్నాయి, నంబర్ ఆఫ్ రిజర్వాయర్స్, ఎవరి పని వాళ్ళు చేయాలి. ఆ పని మమ్మల్ని చెయ్యనీయలేదు, కేసీఆర్ చేశాడని 115 మంది సాక్షులు వెళ్ళారు. అంటే హరీష్ రావు, కోదండరాం, 112 మంది అదే రకమైన అభిప్రాయం చెప్పారు. నేను మీకు ఒకటి చెప్తా. ఇప్పుడు ఇవాళ పబ్లిక్ పాలసీ తయారు చేసేటప్పుడు ఏం కావాలనో చెప్తారు, ఎట్లా చేయాలనో ఎక్స్పర్ట్స్ చెప్తారు. నాకు ఏం కావాలా అని నేను చెప్తా. చెప్పినప్పుడు ఎట్లా చేయాలనేది ఎక్స్పర్ట్స్ చెప్తారు. ఎట్లా చేయాలో కూడా కేసీఆర్ గారే చెప్పినారు. అంటే కొంత లోతైనటువంటి ఒక అవగాహన ఇరిగేషన్ సబ్జెక్ట్ పర్సే అది సబ్జెక్ట్ మీద రైతుల సమస్య చెప్పొచ్చు కానీ అది చెప్పిందే నువ్వు చేస్తే కూడా వాళ్ళే శిక్ష. అందుకే అంటాం కదా, దే ఆర్ ఆల్ వెరీ కంపార్ట్మెంటలైజ్డ్ సిస్టమ్స్ ఆఫ్ గవర్నెన్స్. పాలసీ మేకరు, పాలసీ ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ ఎంటిటీస్. పాలసీ మేకర్ ఒకవేళ నువ్వు ఇట్లా చెయ్యి అని అంటే చేయడానికి వీలు లేదు అనేటువంటి ఒక అటానమీ పాలసీ ఎగ్జిక్యూటివ్కు సిస్టమ్, బ్యూరోక్రసీలో, డెమోక్రసీలో, కాన్స్టిట్యూషన్లో వాళ్ళకి ఆ ఫెసిలిటేషన్ ఉంది. ఉట్టిగానే అట్లా బట్టగాల్చి కేసీఆర్ చేసిండు, నేను ఏం కావాలో చెప్తున్నా, ఎట్లా కావాలనో అనేది నువ్వు డిసైడ్ చేయాలి. చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్, ఇప్పుడు ఆ రామరెడ్డి గారు సార్ ఇది అది 2 మాట్లాడిండు. 11,000 కోట్ల రూపాయలు తట్టెడు మట్టి వేయకుండా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు ఆ రోజుల్లో 2004లో. అంటే దాదాపు ఇవాళ 1,00,000 కోట్లు, అదే 1,00,000 కోట్లు. అయాల 11,000 కోట్లు అంటే ఇవాళ 1,00,000 కోట్ల విలువ. ఆ అంశాన్ని నేను పక్కన పెడితే ఏంటి అంటే, ఇప్పటికైనా
ఈ బట్టగాల్చి మీద వేసి బదనాం చేసి ఒక నెగటివ్ మైండ్ సెట్తో ఇట్లా రగిలిపోతున్న రేవంత్ రెడ్డి గారు, మీరు కొంత ప్రశాంతంగా ఉండండి. మీరు ఆ రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెట్టండి. పెట్టిన తర్వాత దానిపైన హేతుబద్ధమైనట్టుగా చర్చ అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ జరపవలసిన అవసరం ఉంది. రెండవది ఏంటి అంటే, కాళేశ్వరం అనేటువంటిది తెలంగాణ ప్రజల జీవితాన్ని మార్చివేసింది, రైతుల జీవితాన్ని మార్చివేసింది అనటానికి నీ ఫైనాన్షియల్ స్టాటిస్టిక్సే చెప్తున్నాయి. నీ పర్ క్యాపిటల్ ఇన్కమ్, జిఎస్డిపి, ప్యాడీ ప్రొడక్షన్, అగ్రికల్చర్ ప్రొడక్షన్ కావచ్చు, అన్నిటికీ కాళేశ్వరం కారణం అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూషన్స్. వన్ ఆఫ్ ద మేజర్ కాంట్రిబ్యూషన్. ఫైనల్గా తర్వాత చామల కిరణ్ గారు మాట్లాడుతూ కేసీఆర్ గారు ఏం చేసి, అరే నీ సీతారామ ప్రాజెక్టు ఇవాళ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 99% కంప్లీట్ అయినది. రేవంత్ రెడ్డి గారు పుణ్యమాన పాలమూరు ప్రజల పాలిటి శాపం లెక్క దాన్ని కంప్లీట్ చేస్తలేడు. కంప్లీట్ చేయమని చెప్పండి. కల్వకుర్తిని ఎక్స్పాండ్ చేసిండ్రు, జూరాలను స్టెబిలైజ్ చేసిండ్రు, అక్కడ ఉన్న భీమాను, నెట్టెంపాడ్ అన్నింటినీ స్టెబిలైజ్ చేసిండ్రు. ఏం చేయలేదు. ఏం చేయకుండానే ప్యాడీ ప్రొడక్షను 30 టన్నుల ప్యాడీ ప్రొడక్షను ఏకంగా 1,20,00,000 1,30,00,000 టన్నులు అవుతుందా? రైట్. ఫైనల్గా శ్రవణ్ గారు కంక్లూడ్ చేద్దాం. ఆల్రెడీ కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకరు కవిత లిక్కర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు. ఫార్ములా ఈ రేస్ ఉంది, దానిలో కేటీఆర్ని జైలుకు పంపుతారని చర్చ ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు కాళేశ్వరం, కేసీఆర్, హరీష్ రావు ఇందులో ప్రధాన భాగస్వాములు. వాళ్ళని కూడా జైలుకు పంపే ప్రయత్నం జరుగుతున్నదని అనుమానాలు మీ పార్టీలో మీలో కూడా ఉన్నాయి. నిజంగానే అది జరిగి బీఆర్ఎస్ని మొత్తం దెబ్బతీసే ఒక ప్రయత్నం, కుట్ర ఏమైనా ఉందా? ఉంటే మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు దాన్ని? నాకు బాగా గుర్తు, కేసీఆర్ గారితో ఉద్యమ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు కఫన్ బాన్కే నిక్లే తెలంగాణ మూమెంట్ మే అని చెప్తున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి కఫన్ అంటే తెలుసు కదా, చనిపోతే కప్పడానికి గుడ్డ అనమాట. అది నెత్తికి కట్టుకొని బయటకు వెళ్ళిన, చచ్చిపోతే గుడ్డ కప్పాలా అని చెప్పాలి. అట్లా ఉద్యమంలో పనిచేసినట్టు ఒక వ్యక్తి. కాబట్టి నువ్వు ఇలా జైలుకు పంపుతాను, అడ్డమైన కేసులు పెట్టి పోలీసులను వాడుకొని, బ్యూరోక్రటిక్ మెషినరీని వాడుకొని పిచ్చి పిచ్చి చెకలు చేస్తే దాని పర్యవసానం ప్రజలు తిరగబడతారు. ప్రజలు సరి అయినటువంటి ఒక సందర్భంలో కర్రు కాల్చి వాత పెడతారు. దాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యబద్ధంగా, చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి నాయకత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంది. కాబట్టి నేను రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వానికి ఒకటే ఏం చెప్తా ఉన్నానంటే, ఈ నెగటివ్ మైండ్ సెట్, ఈ దుర్యోధన మనస్తత్వం, ఇది తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేస్తుంది, అభివృద్ధిని సర్వనాశనం చేస్తుంది. సంపద సృష్టించే మీద క్యాబినెట్ మీటింగ్లు పెడతలేదు. గురుకులాల్లో ఇవాళ 100 మంది విద్యార్థులు చనిపోయినరు, చర్చలు చేయట్లేరు. 1000కి పైగా ఆహార కల్తీలు జరిగిపోయినాయి, పిల్లలు ఆగమాగం అవుతా ఉన్నారు, చర్చలు చేయట్లేరు. ఆరోగ్య పరిస్థితి చర్చలు చేయట్లేరు. ఇవాళ హైదరాబాద్లో వరదలు వస్తూ ఉన్నాయి, పెద్ద పెద్ద వర్షాలు పడతా ఉన్నాయి, క్యాబినెట్లో చర్చలు చేయట్లేరు. ఎంతసేపటికి కేసీఆర్ గారిని ఎట్లా బదనాం చేయాలా, కేసీఆర్ గారిని ఎట్లా జైళ్ళలో పెట్టాలా, కేటీఆర్ గారిని ఎట్లా ఈ నెగటివ్ మైండ్ సెట్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ రేవంత్ రెడ్డి పర్మనెంట్లీ, డిస్ట్రాయ్ తెలంగాణ పర్మనెంట్లీ. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు. మొత్తానికి కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించి చాలా క్లారిటీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బట్టి విక్రమార్క కూడా మాట్లాడారు, ఉప ముఖ్యమంత్రి కూడా రియాక్ట్ అయ్యారు. దీన్ని అసెంబ్లీలో ఈ నెల 10 నుంచి దాదాపు అసెంబ్లీ ఉండే ఛాన్స్ ఉంది. 10న అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాత దీనిపై ఎలా ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఎలా ముందుకు వెళ్ళాలంటే కేసీఆర్, కేటీఆర్, ఈటెల రాజేందర్, స్మితా సబర్వాల్, ఎస్కే జోషి, ఇంకా మిగిలిన ఇంజనీరింగ్ అధికారులను ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళ నుంచి డబ్బులు రికవరీ చేస్తారా, అసలు ఈ టర్మ్స్ ఆఫ్ కండిషన్లో ఉంది 3 బ్యారేజీల అంశం. కానీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే ఇందులో వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. ఏం జరగబోతుందో చూడాలి. ఈ 60 పేజీలకు సంబంధించి రేపు దాదాపుగా గంటన్నర పాటు మాజీ ఇరిగేషన్ మంత్రి ఈ కాళేశ్వరం కమిషన్లో ప్రధాన దోషిగా చూపిస్తున్న హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు తెలంగాణ భవన్లో. ఆయన ఏం చెప్తారో, రేపు దీని గురించి ఏం క్లారిటీ ఇస్తారో అనేది తేలాలి. ఆ తర్వాత అసెంబ్లీలో ఏం జరుగుతుందో మనం చూద్దాం. ఇది ప్రైమ్ టైం డిబేట్.